చూస్తున్నారుగా మా వాడు సైకిల్తో ఆడుకోకుండా దాంతో జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు. పిల్లలంతా ఇంతే అండి, ఉన్న వాటితో సరిగా ఆడుకోకుండా దాంతో కొత్త ప్రయోగాలు చేస్తారు, దెబ్బలు తాకించుకుంటారు, మళ్ళీ ఆ సైకిల్ని కూడా ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు. మావాడు అంతే, కొత్త ప్రయోగాలు చేస్తాడు, ఉన్నదాంతో సరిగా ఆడుకోడు, దాన్ని కొత్త ప్రయోగం చేసి దాన్ని మొత్తం ఖరాబ్ అయ్యేదాకా చూస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే మా పాప చూడండి, పడుకుంది, లేచింది, ఒక 2 minutes మాత్రమే పడుకుంది, వాళ్ళ డాడీని లేపుతూ ఉంది. అది పడుకోదు, ఇతరులను పడుకోనివ్వదు. మళ్ళీ అల్లరి ఒకటి, అది చూడండి ఇప్పుడు ఎలా ఎక్కిరిస్తుందో, దాదే మాట్లాడుకుంటుంది, వాళ్ళ డాడీని పడుకోనివ్వట్లేదు, పడుకున్న వాళ్ళ డాడీ మీదే ఆడుకుంటుంటుంది. పడుకున్నా కూడా డాడీని వదలకుండా ఉంటారు అమ్మాయిలు, అందుకే అంటారు అమ్మాయిలు అందరూ డాడీ కూతుళ్ళు అని. మా పాప కూడా అంతే, డాడీ కనిపిస్తే చాలు డాడీ దగ్గరికే వెళ్ళి ఆడుకుంటా అని డాడీ దగ్గరికే వెళ్తూ ఉంటుంది. నా దగ్గర అస్సలు ఉండదు, ఏదో కాసేపే మమ్మీ కావాలి, మిగిలిన అంతసేపు డాడీ కావాలి. దానికి నిద్ర సరిపోలేదు, ఆవలింతలు వస్తున్నాయి, అయినా పడుకోవట్లేదు, మమ్మల్ని పడుకోనివ్వట్లేదు. ఇంతే అండి, పిల్లలతో ఇదే ఇబ్బంది. కానీ ఏం చేద్దాం, భరించక తప్పదు కదా, మన పిల్లలు కదా, మనమే భరించాలి, ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి.